నౌ ఇది చూడండి సార్, ఇది క్లాసిక్ క్వశ్చన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టైప్ క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఏ బోట్ గోస్ అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ అంటే పడవేమో ఇలా వెళ్తుంది, వాటర్ ఏమో ఇలా వస్తుంది, వాటర్ ఏమో ఇలా వస్తుంది. రైట్, వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్ తోటి వెళ్ళాడు? 24 కిలోమీటర్స్ పర్ అవర్, 24 కిలోమీటర్ పర్ అవర్. ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. వచ్చేటప్పుడు అంటే ఇది డౌన్ స్ట్రీమ్, ఇది డౌన్ స్ట్రీమ్. వచ్చేటప్పుడు ఏ స్పీడ్ తోటి వచ్చాడు? 40 కిలోమీటర్స్ పర్ అవర్. వెళ్ళేటప్పుడేమో అప్ స్ట్రీమ్, వచ్చేటప్పుడేమో డౌన్ స్ట్రీమ్. 24 కిలోమీటర్స్ పర్ అవర్, 40 కిలోమీటర్స్ పర్ అవర్. మనకేం కావాలి? యావరేజ్ స్పీడ్ కావాలి, యావరేజ్ సగటు వేగము కావాలి. సగటు వేగం అంటే యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఈ క్వశ్చన్ని మనము 2 రకాలుగా చేయొచ్చు సార్, 2 రకాలుగా చేయొచ్చు. 2 రకాలు నేను చెప్తాను సార్. ఒకటేమో నంబర్ సిస్టమ్ ఎల్సిఎం మెథడ్ చేయొచ్చు, ఇంకోటి మిక్చర్స్ మెథడ్ కూడా మనం చేయొచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నాను, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఏ నుంచి బికి వెళ్తున్నాను, బి నుంచి ఏకి వస్తున్నాను. ఏంటి కాన్స్టెంట్? దూరము కాన్స్టెంట్. డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు బి, ఏ నుంచి బికి వెళ్ళిన దూరము బి నుంచి ఏకి వచ్చిన దూరానికి సమానము. డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ ఫ్రమ్ బి టు ఏ. డిస్టెన్స్ ఏ నుంచి బికి, బి నుంచి ఏకి సమానం కాబట్టి ఆ 2 నంబర్లు ఇచ్చిన వేగం యొక్క 2 నంబర్ల కాసాగు తీసుకుందాం. ఎల్సిఎం ఆఫ్ 24 40, 8 3s are 24, 8 5s are 40. అంటే దీని కాసాగు ఏమవుతుంది? 120 అవుతుంది. ఏ నుంచి బికి వెళ్ళినా, బి నుంచి ఏకి వచ్చిన దూరము నేను 120 కిలోమీటర్స్ అని అనుకుంటున్నాను. 120 కిలోమీటర్స్ అని అనుకుంటున్నాను. టోటల్ డిస్టెన్స్ అంటే ఏ నుంచి బికి వెళ్ళడము, మళ్ళీ బి నుంచి ఏకి రావడము. ఇదే కదా సార్ మొత్తము దూరము డివైడెడ్ బై మొత్తము కాలం ఏమవుతుంది? టైం టేకెన్ ఫ్రమ్ ఏ టు బి ప్లస్ టైం టేకెన్ ఫ్రమ్ బి టు ఏ. టైం టేకెన్ ఫ్రమ్ బి టు ఏ. రైట్, మొత్తము ప్రయాణించిన దూరము బై మొత్తము పట్టిన కాలము. 24 50. మొత్తము ప్రయాణించిన దూరం ఎంత? ఏ టు బి 120. వచ్చేటప్పుడు ఎంత? మళ్ళీ 120. వెళ్ళేటప్పుడు 120 కిలోమీటర్లు ఎంత వేగంతో వెళ్ళాను? 24 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్ళాను. అంటే గంటకు 24 కిలోమీటర్లు. 120 కిలోమీటర్లు అంటే 5 గంటలు పడుతుంది. వచ్చేటప్పుడు గంటకు 40 కిలోమీటర్లు. 120 అంటే ఇది 3 అంటే 240/8. సగటు వేగం ఎంత? 240/8 ఎంత? 30 కిలోమీటర్స్ పర్ అవర్. సగటు వేగము ఎంత సార్? 30 కిలోమీటర్స్ పర్ అవర్. అందరికీ ఈ పాయింట్ క్లియర్గా అర్థమైందా? సగటు వేగము అందరికీ ఐ హోప్ ది పాయింట్ ఇట్ ఈజ్ క్లియర్, రైట్? సో ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి సార్, ఇది మీకు ట్రెడిషనల్గా మెథడ్. ఈ మెథడ్ అందరికీ ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. యావరేజ్ స్పీడ్ సగటు వేగం అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఏ నుంచి బికి వెళ్ళి బి నుంచి ఏకి రావడము అంటే దూరము కాన్స్టెంట్. 24 41 కాసాగు వేసుకున్నాను అంటే 120. వెళ్ళడము 120 కిలోమీటర్లు, రావడము 120 కిలోమీటర్లు. వెళ్ళేటప్పుడు 5 గంటలు, వచ్చేటప్పుడు 3 గంటలు. అంటే 120 + 120 డివైడెడ్ బై 5 + 3 240 డివైడెడ్ బై 5. ఇది ఆన్సర్ తోటి చేయడం. ఇది